తెలుగైన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీరు వ్రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని మాటలు తండ్రి మేము తెలుసుకొనవలసి ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు మీరు మాకు గద్దించే విధంగా చెప్పే మాటలు మేము విని విశ్వసించి వాక్యానుసారమైనటువంటి జీవితం నడుచుకున్నట్లు సహాయం దయచేయమని కోరుచూ ఉన్నాను. ఇదిగో నాయన, నీ యొక్క వాక్యమే నాయన సమస్త సృష్టికి ఆధారం. మా యొక్క ఆత్మలను రక్షించడానికి శక్తి గల ఈ యొక్క వాక్యమే. ఈ యొక్క వాక్యంకే నాయన నేను లోబడి బ్రతుకున్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, మా యొక్క జీవితాలు తండ్రి ఫలవంతమైనవిగా మీరే మనసామని, ఈ యొక్క సమయంలో మీ యొక్క మాటల ముందు కూర్చున్న మీ పిల్లలందరూ చక్కగా వాక్యం అర్థం చేసుకొని నీ కొరకు ఉన్నతంగా ఫలించినట్లు అవకాశం కల్పించామని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క దివ్య గ్రంథంలో నుండి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి సందర్భాన్ని మనం తెలుసుకుందాం. దేవుని మాటలు మనుషుల హృదయాలలో ఉన్నాయా? దేవుని మాటలు మనుషుల హృదయాలలో ఉన్నాయా అనేటువంటి ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ముందుగా ఒక మాట చదువుకున్నాం పిల్లలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం పిల్లలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు రాస్తూ, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటే మీకు తెలుసు, మీకు తెలిసిందే నేను చెప్తా ఉన్నాను, మీకు తెలియదు కాదు. ఏంటంటే ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, అదేవిధంగా మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవని. ప్రతి మనుషుడు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే వినడానికి వేగిరపడాలి, అంటే తొందరపడాలి. ఏ విషయంలో? వినటం విషయంలో తొందరపడాలి. అది ఏదైనా. ఇక ముఖ్యంగా దేవుని మాట వినబడుతుందంటే, చెప్పబడుతుందంటే ఆ దేవుని యొక్క మాటల విషయమై ఏం చెప్తున్నారు, ఏ విషయాలు మన జీవితాలకు అవసరం అని వినడానికి మనం తొందరపడాలి. మరి మనుషులు ఈరోజు వినడానికి తొందరపడతారంటే వినడానికి తొందరపడరు. మరి ఏ విషయంలో తొందరపడతారు? తినే విషయంలో తొందరపడతారు, మాట్లాడే విషయంలో తొందరపడతారు, గొడవ పడే విషయంలో తొందరపడతారు. ఏదైనా ఒక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళాలి అన్నప్పుడు అన్ని తొందరగా అన్ని బట్టలని సర్దేసుకుంటారు.
అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో తొందరపడతారు. దేవుని మాటలు చెప్పబడతా ఉన్నాయి. మరి దేవుని మాట ముందర కూర్చోవడానికి మరి సిద్ధం అవుదామా అని తమ మనసులో సిద్ధం చేసుకోరు. అంత ఆశ దేవుని యొక్క మాటలు వినడానికి ఆశిస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, మీరు ఏం చేయాలంటే నా మాటలు వినడానికి మీరు తొందరపడాలి. మీరు మాట్లాడడానికి తొందరపడకూడదు, మీరు కోపపడడానికి మీరు తొందరపడకూడదు, గొడవ పడడానికి మీరు తొందరపడకూడదు. దేనికోసం దేని విషయంలో మీరు తొందరపడాలంటే నా మాటలు వినడం విషయంలో మీరు తొందరపడాలి, మీరు వినాలి. యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి బోధనలో ఎన్నో సందర్భాల్లో ఆయన బోధ చేసిన తర్వాత ఒక మాట బిగ్గరగా చెప్పేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. వినుటకు చెవులు గలవాడు వింటాడు అని ఆయన చెప్పిన మాటలు కూడా మనకు అర్థమవుతాము. అంటే దేవుడి యొక్క మాటలు వినడం వలన, అవి తెలుసుకోవడం వలన ఏంటి లాభం అంటే మన యొక్క ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, మన యొక్క జీవితం సంతోషకరంగా సాగుతుంది, మన జీవితం ప్రశాంతత వాతావరణంతో ఉంటుంది. మనకు దేవుని మాట వినడం వలన మనకు చాలా మేలు. విందాం, నేర్చుకుందాం. దేవుని యొక్క మాటలు మనుషుల హృదయాల్లో ఉండాలి. దేవుని యొక్క మాటలు మనుషుల హృదయాల్లో ఉన్నాయా అని మనం ప్రశ్న వేసుకుంటా ఉన్నాం. అంటే ఒక మాట చెప్పాలంటే, నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఇది బాలయ్య డైలాగ్ కాదు, ఇది దేవుడు చెప్పే మాట. మనం ఇలా తీసుకోవాలి. యెహోవా మాట్లాడుతున్నాడు, నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, నోరొద్దు. జస్ట్ బీ సైలెంట్, ఓన్లీ లిజన్. అది దేవుడికి చెప్పే మాట. విందాం, దేవుడు ఏం చెప్పాడో మనం విందాం ప్రియులారా. ఎందుకంటే చక్కగా వినేటువంటి ఈ స్వభావం నేర్చుకోవాల్సినటువంటి సందర్భము, ఆయన మాటలు ఎవరికి అవసరం అంటే తన పిల్లలకే అవసరం. భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ఏ జీవరాశి దేవుని మాట అవసరం లేదు, చెట్టుకు అవసరం లేదు. అవి అన్నీ వింటా ఉన్నాయి, దేవునికి లోబడతా ఉన్నాయి. తన పిల్లలే లోబడడం లేదు, తన పిల్లలకే దేవుని మాట అవసరం. మాట్లాడడానికి నోరు ఇచ్చాడు కదా అని ఇక మాట్లాడమే. దేవుడు మాట్లాడినది వినడానికి ఆశిస్తాం, కానీ మనిషి తాను మాట్లాడడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పండి అన్న. ప్రియమైన దేవుని పిల్లలారా, వినడానికి తొందరపడాలి. నోరు దేవుడు ఇచ్చారు అలా అని మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మనకు ఉపయోగం ఉండదు. ఆయన మాట్లాడేటప్పుడు మనం వినాలి, మనం ప్రార్థన చేయాలా, అప్పుడు మనం మాట్లాడచ్చు, అప్పుడు నోరు తెరిచి మాట్లాడచ్చు. జీవరాశులన్నిటికీ నోరు ఉన్నా మాట్లాడకూడదు, నా పిల్లలే మాట్లాడాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒక బిలాము సందర్భంలో చూస్తే, బిలాము దేవుని మాట వినప్పుడు దేవుడు ఆ గార్ధముకు మాట ఇచ్చాడు, నువ్వు మాట్లాడిక, నా కుమారుడు మాట వినడం లేదు అని గార్ధముకే దేవుడు మాట ఇచ్చేశాడు. ఒక సందర్భంలో బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి జకర్యా, ఆయన నమ్మలేదు. దేవుని మాట నమ్మనందుకు మాట్లాడేటువంటి వ్యక్తి అది ఆ కార్యం జరిగేంత వరకు మాట్లాడకూడదని నోరు ముగించాడు. మాట లేని జీవరాశులకు మాట్లాడించగలడు, మాట్లాడే మనిషిని దేవుడు మాట్లాడకుండా చేయగలడు. అయితే ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మాటలు ఇచ్చిన దేవుడు నేను మాట్లాడేటప్పుడు మాత్రం మీరు వినండి అని చెప్తా ఉన్నాడు. మీరు మాట్లాడండి, నేను చెప్పేటప్పుడు మీరు వినండి, మీరు వినడం వల్ల చాలా మేలు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఆ రోజు ఇశ్రాయేలు విషయమై దేవుడు తన పిల్లలకు ఎన్నో మాటలు చెప్పాలని దేవుడు ఆశపడ్డాడు, చెబుతూ ఉన్న సందర్భంలో తన పిల్లలు వినడం లేదు. లోబడిన పిల్లలు
ఇక ఆయన తన పిల్లలతో మాట్లాడవలసిన ఆయన ఇక వారికి చెప్పలేక తన బాధను ప్రకృతితో చెప్పుకుంటా వచ్చాడు. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నా పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మాట వినడం లేదు. మీరారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆయన తన బాధను, నా మాట వినడం లేదే వీళ్ళని తన బాధ ప్రకృతితో చెప్పుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని యొక్క మాటలు తన పిల్లలు వినాలని, తమ పిల్లల మనుషుల హృదయాల్లో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నా మాట వినండి అని చెప్తా ఉన్నాడు. ఆయన ఎన్నో మేలు చేశాడు. అవి కూడా వాళ్ళు ఆ మేలు అన్నీ అనుభవించి కూడా ఆయన్ను ఎరిగి ఉండి కూడా ఆయన మాట వినలేదు. ఆయన్ను వద్దన్నట్టుగా తృణీకరించినట్టుగా వారి జీవితాలు కనబడతాయి. ఆయన చేసిన మేలు మర్చిపోయారు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఆయన చేసిన మేలు అనుభవించి ఒక మాట చదువుకుందాం పిల్ల. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను, అంటే దేవుడు తెలుసా అంటే తెలుసు. వారు దేవుని ఎరిగారు, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు. కానీ తమ వాదం యందు వ్యర్థులైరి. దేవుణ్ణి ఎరిగారంటే ఎరిగారు, దేవుణ్ణి మహిమపరిచారంటే మహిమపరచలేదు. ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పించి అరణ్య ప్రయాణంలో నడిపించిన దేవుణ్ణి, ఐగుప్తులో నడిపించిన బయటికి తీసుకొని వచ్చిన దేవుడు ఆయనే తెలియక ఆయన కాదని ఒక దూడం చేసుకున్నారు. ఐగుప్తులో నుండి రప్పించిన మా దేవుడు ఇతడే అని పోత పోసిన విగ్రహముకు సాగిలపడ్డారు. దాని మీద గెట్టేశారు. దేవుణ్ణి ఎరిగారట, కానీ చివరి చూస్తే ఇతడే మా దేవుడు, ఇతడే మమ్మల్ని బయటకు రప్పించాడని ఎరగనట్టుగా వాళ్ళు అయిపోయారు. చివరికి ఇంకా చూస్తే అక్కడే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మేలు అనుభవించి ఎన్నో తెగుళ్ళు ఐగుప్తీయుల మీద వారి మీదకి వచ్చినప్పుడు వారి మీద నష్టం జరిగింది, కానీ తన పిల్లలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఏ నష్టం జరగలేదు. వచ్చిన తర్వాత ప్రయాణ మార్గంలో చెప్పులు అరగలేదు, వేసుకున్న బట్టలు మాసిపోలేదు, కారులో సత్తువ ఏమై తగ్గిపోయిందా, బలహీనంగా అయిపోయారా. ఎంతో మరి సంతోషకరంగా ఆరోగ్యకరంగా నడిపించిన దేవుడు, ఎన్నో మేలు చేసిన దేవుడు, మంచి ఆహార పదార్థాలు ఇచ్చిన దేవుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. మనకు ఎవరైనా బైక్ లిఫ్ట్ ఇస్తానే ఇవ్వగానే థ్యాంక్స్ బ్రదర్ అంటాం. పక్కీళ్ళు ఎవరైనా సరే ఒక తల్లి 2 కరివేపాకు ముక్కలు ఇవ్వగానే చాలా సంతోషం పొంగిపోతారు. మరి దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో ఇచ్చినా కానీ అనుభవించినా కానీ మనిషి మర్చిపోతారు. ఆ రోజు ఇశ్రాయేలు దేవుని మాట వినలేదు, ఆయన పుణీకరించినట్టుగా వారి జీవితాలు కనబడతారు. థ్యాంక్స్ చెప్పలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు పరిస్థితి వల్ల నా మాట వీళ్ళకి చెప్పాలి, నా మాట వీళ్ళ హృదయాల్లో ఉండాలి. మోషే పిలిచాడు, మోషేని పిలిచాడు. చూద్దాం నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. మోషే కొండెక్కిరా, ఇదిగో నేను రాసిన ధర్మశాస్త్రమును, నేను రాసిన మాటలు ఇదిగో రాతి పలకల మీద ఉన్నాయి, నీకు ఇస్తాను. నేను నువ్వు వాళ్ళకి చెప్పాలి.
నా మాటలు, నా హృదయంలో నుండి వచ్చిన మాటలు, ఈ మాటలు వాళ్ళకి చెప్పాలి. నువ్వు చెప్తావా? చెప్పు. ఇదిగో పైకి రా, ఈ రాజులను తీసుకో. పిలిచాడు, కొండ మీదకి పిలిచాడు. దేవునితో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోషే కొండ మీద ఉన్నాడు. కొండ దిగువ భాగంలో ఇశ్రాయేలు తన పిల్లలు ఉన్నారు. వారి పరిస్థితి దేవుని మర్చిపోయారు. పోత పోసిన దూడను విగ్రహంగా చేసుకున్నారు. దాని సాగిలపడ్డారు ముఖ్యం. దేవుని కోపం రగిలింది. మోసే, ఐగుప్తులో నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు అన్నప్పుడు మోసే విన్నాడు, ప్రభువా నీ కోపం మనమేకము, వారి శిక్ష విధించము. ఒక మోసే ఇశ్రాయేలు విషయమై ఏం చేశాడంటే బతిమాలుకున్నాడు. చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం చదువుకుందాం పిల్లలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడు. ప్రభువా ఇంత బాహుబలంతో తీసుకొని వచ్చావు కదా బయటికి, వారు చేసిన ఈ కార్యం వలన నీకు అవిధేయులుగా మారేసరికి నీ కోపం వచ్చింది. న్యాయమే, నీ కోపంలో న్యాయం ఉంది. నువ్వు వారిని కోపగించి వారిని హతం చేస్తే మిగతా వారు ఏమనుకుంటారు నీ గురించి? బాహుబలంగా తీసుకొని వచ్చావు, అరణ్యంలో చంపేశావని ఇలా నీ గురించి అనుకుంటారు. కానీ శాంతించు, వారికి కీడు చేయకు. ప్రభువా బతిమాలకున్నాడు. ఒక గొప్ప నాయకుడు, సంఘం విషయంలో ఒక నాయకుడు బతిమాలకున్నాడు. దేవుని ఒక గొప్ప మంచి సేవకుడుగా మనకు కనబడతా ఉన్నాడు మోషే. ఇది కొండ మీద పరిస్థితి. కొండ మీద ఉన్నప్పుడే బతిమాలుకున్నాడు. ఇక కొండ దీని తర్వాత వచ్చేసాడు భూమి. కొండ మీద వచ్చేసాడు. ఆ 2 బలం పట్టుకొని వచ్చేసాడు. 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. పైన ఉన్నప్పుడే బతిమాలుకున్నాడు. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి, అవి ఈ పక్కను ఆ పక్కను వ్రాయబడి ఉండను. 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి. ఎవరు చేశారు ఆ పలకలు? దేవుడు చేశాడు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవాత. పలకలు దేవుడు ఏం చేశాడు? ఆ పలకల మీద తన మనసులోని మాటలు, తన పిల్లలు ఎలా ఉండాలని ఒక చక్కటి నియమావళి దేవుడు ఆ పలకల మీద వ్రాయించాడు అనేది నాకు అర్థమవుతా ఉంది. దేవుని యొక్క మాటలు మనుషుల హృదయాల్లో ఉన్నాయా? దేవుని యొక్క మాటలు, తన హృదయంలో ఉన్న మాటలు దేవుడు ఏం చేశాడంటే రాతి పలకల మీద తీసుకొని వచ్చాడు. ఆ పలకలు దేవుడే చేశాడు. ఆ పలకల మీద ఉన్నటువంటి వ్రాత కూడా దేవుడి చేవ్రాతని. ఇవి మోషే నువ్వు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు మరి ఎలా ఉండాలో వారికి క్రమం తెలియడం లేదు. వారికి నేర్పించి చెప్పు అని దేవుడు మోషే ద్వారా తన పిల్లలు చెప్పాలని, నేర్పించాలని పలకల మీద రాసి ఇస్తే ఆ సమయంలో మోషే 2 బలాలు పట్టుకొని వచ్చేసాడు. దేవుడు బతిమాలుకున్నాడు, ప్రభువా కోపం మననీయకు. వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి చూసేసరికి మోషేకి కూడా కోపం వచ్చేసింది. ఆ కోపం వచ్చేసింది పిల్లలు. ఒక మాట చదువుకుందాం ఈ సమయంలో. 19వ వచనం. అతడు పాయమునకు సమీపింపగా ఆ దూడను వారు నాటే మావటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టిను. మోషే కూడా కోపం చేసింది. మోషే ఆ పలకలను ఏం చేశాడు? ఆ కోపంలో పగలగొట్టేశాడు.
ఆ రాతి పలకల మీద ఏమున్నాయంటే దేవుని మాటలు ఉన్నాయి. దేవుని యొక్క మాటలు ఆ రాతి పలకలు పగిలిపోయేసరికి ఒక్కొక్క రాతి పలక మీద ఒక్కొక్క ముక్క విడిపోయాయి. ఇక తన పిల్లలకు మాటలు చెప్పాలి కదా, ఆ మాటలు పలకల మీద ఉన్నాయి, ఆ పలకలు పగిలిపోయాయి. దేవుని యొక్క మాటలు తన హృదయంలో ఉన్న మాటలు తన పిల్లలు తెలియాక రాయించాడు. కానీ ఆ సమయంలో మోసే కోపంలో పాల్గొట్టేశాడు. దేవుడు అర్థం చేసుకున్నాడు, నేనే కోపడ్డాను కదా, మోసే కూడా కోపం వచ్చింది కదా, పాల్గొట్టాడు కదా, నేను మళ్ళీ రాయిస్తానులే. మళ్ళీ మోసేని పిలిచాడు, మళ్ళీ రాయించాలి, నా మాట నా పిల్లలు తెలియాలని దేవుడు ఉద్దేశించి మళ్ళీ కొండ మీద పిలిచాడు. నిర్మాకాండం 34వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం పిల్లలు. మరియు యెహోవా 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో మొదటి పలుకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదట్లో మనం చదివాం, ఆ పలకలు ఎవరు చేశారు? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చదివించాం కదా, ఒకసారి మళ్ళీ చదువుదాము. 16వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనంలో ఆ పలకలు ఎవరు చేశారు? దేవుడు చేసినవి. ఆ పలకల మీద ఉన్నటువంటి వ్రాత ఎవరి వ్రాత? దేవుడి చేయవ్రాత. దేవుడు రాశాడు. పలకలు దేవుడు చేశాడు, రాసింది కూడా, వాడి మీద స్క్రిప్ట్ మాటలు రాసింది కూడా దేవుడే. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటివే అలాంటివే మరి రెండు రాతి పలకలను చెక్కుము. ఇప్పుడు నువ్వు చేయాలి. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసిను. పలకలు తయారు చేయవలసింది నువ్వు, వాటి మీద రాయవలసింది నేను చెప్పేశాను. ఎందుకంటే నాకు తెలుసు, నా హృదయంలో ఉన్న మాటలు కదా, నేనే రాస్తాను. నువ్వు పలకలు తయారు చేసి రెడీ పెట్టుకోవట్లా. దేవుని హృదయంలో ఉన్న మాటలు రాతి పలకల మీదికి మొదటిసారి పగలగొట్టేసరికి మళ్ళీ రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాతి పలకల మీద దేవుని మాటలు ఇవి ఒక సందర్భం. ఇక తర్వాత కాలక్రమేణా దేవుని యొక్క మాటలు రాశాడు. ఇంకా ఎన్నో విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు ఎన్నో రాశాడు. ఇవన్నీ రాళ్ళ మీద రాస్తే చదువుకోవడానికి, ఎక్కడికో తీసుకెళ్ళడానికి ఏం చేయాలంటే, ఇక ఎన్ని రాళ్ళ మీద రాయాలి ఈ మాటలు, ఎన్ని రాళ్ళు తీసుకుని పోవాలి ఒకచోటి, చాలా కష్టం అవుతుంది కదా. దేవుని మాటలు అన్నీ రాళ్ళ మీద రాసేస్తే, ఇక 10 ఆజ్ఞలు కాకుండా మిగతా మాటలన్నీ రాసేస్తే ఏం కావాలంటే ఒక 2-3 లారీలు వేసేసుకుని వాటిలో రాళ్ళు వేసుకొని పోతున్నారు. అన్ని దేవుని మాటలన్నీ రాళ్ళ మీద ఉంటాయి. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానం. తర్వాత మనుషులు చర్మపు కాగితం మీద దేవుని యొక్క మాటలు దేవుడు చెప్తూ ఉన్నాక పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినట్టుగా మనకు కనబడుతుంది. వీటికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఒక మాట చదువుకుందాం. కృత నిబంధనలో చూద్దాం. కృత నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం కలిసి ఉంటాయి చూడండి. నీవు వచ్చినప్పుడు చెప్తున్నాడు పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పు అంటే ఒక వ్యక్తి, కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములు తీసుకుని రమ్ము. చర్మపు కాగితములు అంటే వీటి మీద దేవుని యొక్క మాటలు రాసుకోవడానికి చర్మపు కాగితములు. ఇవి ఏ కాగితం అంటే చర్మపు కాగితం. ఒకప్పుడు దేవుని మాటలు దేవుడు ప్రారంభంలో రాయించినప్పుడు మోషేతో చెప్పాడు చెప్పమని.
ఆ తర్వాత ప్రత్యేకంగా రాగి పలకల మీద రాయించాడు. తర్వాత దేవుడు ఇక చర్మము కాగితం మీద చెబుతూ ఉండగా వీళ్ళు కాలక్రమంలో వాళ్ళు చర్మము కాగితం మీద రాయడం జరిగింది. రాతి పలకల మీద నుండి దేవుని మాటలు చర్మము కాగితం మీదకి. ఇక చైనా వారు పేపర్ కనిపెట్టేశారు. ఆ సమయంలోనే ఇంకా కొంతమందే మనుషులు మరి ఎముకల మీద రాసేవారు. ఇంకా అదేవిధంగా చెట్ల యొక్క బెర్రుల మీద. ప్రియమైన దేవుని పిల్లల, ఇలా దేవుని యొక్క మాటలు ఒకప్పుడు రాతి పలకల మీద, ఇక తర్వాత చర్మం కాగితం మీద, ఆ తర్వాత పేపర్ కనిపెట్టడం ద్వారా ఇక పేపర్ మీద వ్రాయడానికి జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఒక మహనీయుడు అచ్చు యంత్రాన్ని కనుగొనగానే ముద్రించబడినటువంటి మొదటి పుస్తకం ది బైబిల్. దేవుడే తన మాటలను మొదటిసారిగా ప్రపంచంలోకి గ్రంథస్థం చేయించి రాయించి మన ఈ ప్రపంచానికి అందించాడు. రాతి పలకల మీద ఉన్న దేవుని మాటలు చర్మ కాగితం మీద ఉండి అవి ఎన్ని రోజులు ఉంటాయి? అవి కూడా ఇంకొంత గ్రంథ చుట్టలుగా ఉంటే అవి మోసుకోవడానికి కూడా మొత్తం మరి చాలా ఎక్కువ వెయిటేజ్లు కూడా తీసుకోవాలి. చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి. అవి వాటిని చూసి అవి పాడైపోతూ ఉన్నప్పుడు అందులో మాటలు వేరే వాటి మీదకి ఎత్తి వాటి మీద రాసేసారు. ఇంకొంతమంది కుట్రపూరితంగా ఆ కట్టలను తీసుకొని పోవడానికి ప్రయత్నం జరిగేసి. ప్రియమైన దేవుని పిల్ల, అక్కడ చూస్తే దేవుని యొక్క మాటలు మొదట్లో రాతి పలకల మీద, ఆ తర్వాత చర్మ కాగితం మీద, ఆ తర్వాత జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఒక మహనీయుడు అచ్చు యంత్రాన్ని కనుగొనడం ద్వారా, చైనా వారు పేపర్ కనిపెట్టడం వలన ఇక తర్వాత దేవుని మాటలే మరి పేపర్ మీద ఒక పుస్తక రూపంలో మన దగ్గర వచ్చేసి. ఇక తర్వాత చూస్తే చరిత్రలో పుస్తకంలో వచ్చేసాయి కదా, మన కళ్ళ ముందు ఇప్పుడు ఉన్నాయి కదా, రకరకాలుగా ఎన్నో బైబిల్స్ రూపంలో. ఇక అంతేకాదు, ఇంకా టెక్నాలజీ పెరిగింది. దేవుని యొక్క మాటలు ఈరోజు చూస్తే మొబైల్లో మనకు వచ్చేసాయి. మొబైల్లో బైబిల్ చదువుకోవచ్చు. మరి ల్యాప్టాప్స్లలో మన బైబిల్ డిస్ప్లే చేసి అక్కడ చదువుకోవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవుని యొక్క మాటలను చదువుకోవడానికి చక్కటి అవకాశం ఉంది, సదుపాయం ఉంది. దేవుని యొక్క ఆశ, నా పిల్లలు నా హృదయంలో వచ్చిన నా మాటను వారు ఏం చేయాలంటే తెలుసుకోవాలి, వారు నేర్చుకోవాలి. నా మాట నా పిల్లల హృదయాల్లో ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ప్రేమైన దేవుని పిల్లలు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చదువుకోవచ్చు. ఎంతమంది మధ్యలో ఉన్నా కానీ దేవుని మాటలకు దూరం లేకుండా నువ్వు చదువుకోవచ్చు. ప్రయాణం చేస్తూ ఉంటావు, నువ్వు అందరం బైబిల్ తెరిచి ఓపెన్ చేయలేవు. కానీ సెల్ ఫోన్ ఉంటే అందులో బైబిల్ ఉంటే నువ్వు చదువుకోవచ్చు. దేవునికి నువ్వు దూరం కావు. ఏ సమయంలో అయినా సరే నువ్వు దేవుని యొక్క మాటను ధ్యానించుకుంటూ నువ్వు ఉండిపోవచ్చు. నువ్వు దేవునికి దగ్గరగానే ఉంటావు ఏ సమయంలో అయినా. పుస్తక రూపంలో రాయబడిన ఈ మాటలు, ఈ దేవుని మాటలు నువ్వు ఏ సమయంలోనైనా చదువుకోవచ్చు. లోకంలో కూడా ఒక సామెత, ఒక మంచి స్నేహితుడు ఎవరంటే ఒక మంచి పుస్తకమే. నీతో ఎల్లప్పుడూ ఉండేది నిజమైన స్నేహితుడు ఎవరంటే ఒక మంచి పుస్తకం. ఏ సమయంలో అయినా సరే ఒక పుస్తకం తెలిసి చదువుకోవచ్చు. ఇంకా చినిగిన చొక్కాయన కొనుక్కో తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలలో మొదటి పుస్తకం, అన్ని రహస్యాలు ఉన్నటువంటి పుస్తకం, ఈ లోకంలో నుండి మరొక లోకం, దేవుడి లోకానికి నడిపించే పుస్తకం ఏంటంటే ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం, దేవుడు రాయించినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న మాటలు అలాంటి మంచి మాటలు ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ఆశపడతా ఉన్నాడు. నా మాటలు, నా హృదయంలో నుండి వచ్చిన మాటలు నా పిల్లల హృదయాల్లోకి వెళ్ళిపోవాలి. చూద్దాం, కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం.
దయను దయను సత్యమును ఎన్నడును ఎన్నడును నిన్ను నిన్ను వేసి పోనీయకుము. సత్యం అంటే వాక్యం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. వాటిని నిన్ను విడిచి పోనీయకుము. నువ్వు విడిచిపెడతావేమో, మనం విడిచిపెడతామేమో, కానీ దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను విడిచి పోనీయకుము. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. నిన్ను విడిచి పోనీయకుము అంటే నువ్వు దేవుని మాట విడుస్తున్నావేమో. నిన్ను విడిచి పోనీయకుము. దేవుడైతే విడిచిపెట్టాడు తన పిల్లలను. తన పిల్లలు తన దగ్గరకు వచ్చేవారిని ఎవరినైనా కానీ ఆయన తృణీకరించాడు. నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా తలుచుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసికొను. నీ హృదయం ఒక పలక అయితే ఆ హృదయం పలక మీద దేవుని యొక్క మాటలు నువ్వు రాసుకో అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ఒకనాడు దేవుని యొక్క హృదయంలో ఉన్న మాటలు, దేవుని హృదయంలో ఉన్న మాటలు పర్ల మీదకి వచ్చేసాయి. ఆ తర్వాత చర్మ కాగితం మీద దేవుడు రాయించాడు. దేవుడు ప్రపంచ మానవాళిలో కొంతమంది లేపాడు. తన మాటలు గ్రంథస్థం చేయించాడు. సులువుగా అరచేతిలో పట్టుకొని సులువుగా తీసుకెళ్లే విధంగా, చదువుకునే విధంగా పుస్తక రూపంలో తీసుకొని వచ్చాడు. టెక్నాలజీ రూపంలో నువ్వు వాడేటువంటి మొబైల్లోకి చేసింది, ల్యాప్టాప్లో వచ్చేసింది దేవుని యొక్క మాటలు నువ్వు చదువుకోవడానికి. ఈ మాటలు ఇక్కడ ఉన్నాయి కదా, పుస్తకంలో ఉన్నాయి కదా. ఆ మాటలు ఏం చేయాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, దేవునికి ఆశ ఏంటంటే, ఆయన ఎక్కడెక్కడో ఎన్నో రకాలుగా నేను అలా తీసుకుని వచ్చాను కదా, ఈ మాటలన్నీ మీ హృదయంలో పెట్టుకోండి. నా హృదయంలో వచ్చిన మాటలు మీ హృదయంలో పెట్టుకోండి, ఉంచుకొని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, ఇంకొక మాట చదువుకుందాం. సామెత గ్రంథంలోనే 7వ అధ్యాయం 1వ వచనం. ఇది కూడా అలాంటి మాటే. నా కుమారుడా నా మాటలను మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా కుమారుడా నా మాటలు ఇవి, నా మనస్సులో వచ్చిన మాటలు నువ్వు ఎవరు పెట్టుకోవాలి? మనస్సును ఉంచుకొనుము. నా మనసులోని మాటలు నీ మనసులోకి వెళ్ళాలి. నా మనసులో వచ్చిన మాటలు నీ మనసులో ఉండాలని దేవుని ఆశ. దేవుడు ఏమడుగుతున్నాడు? ఏం ఆశపడతా ఉన్నాడు? మన నుండి ఏం ఆశిస్తా ఉన్నాడు? స్థలాల, పొలాల, బంగార, వజ్ర వైడూర్యాల? నా మాట వినండి నాయన. నీ హృదయాన్ని నాకు ఇవ్వడని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇంతే కదా దేవుడు అడిగి. నీ హృదయం నాకు ఇవ్వు. నా హృదయంలో వచ్చిన మాటలు నీ హృదయంలో ఉంచుకో, నువ్వు దాచిపెట్టుకో. మనం ఏవేవో దాచుకుంటాం. ఎప్పుడో పాత నాణ్యములు, ఎప్పుడో ఎవరో ఇచ్చిన గిఫ్ట్స్, ఎప్పుడో ఎవరో ఇచ్చినటువంటి వస్తువులు దాచిపెట్టుకుంటాం కదమ్మా. మంచిదే కాదనలే. అయితే దేవుని మాటలు కూడా నువ్వు దాచిపెట్టుకో అని దేవుడు అడుగుతున్నాడు. నా కుమారుడా నా మాట నీ మనసులో ఉంచుకో. ఇంకా దేవుడు ఎంత ఆశతో ఉన్నాడో చూద్దాం ఒకసారి. కృత నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. నేను డైరెక్ట్ వచనం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. వారి హృదయముల మీద 10వ వచనంలో మధ్యలో నుండి వింటాను చూడండి. ఒక పైన చదువు. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. 40 నుండి చదువుతున్నాం, చూసుకోండి. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను నా మాటలు, నా మనసులో వచ్చిన మాటలు నా ధర్మ విధులు ఉంచుతాను, హృదయం మీద వాటిని రాస్తాను. దేవుని యొక్క ఆశ చూడండి ఎలా ఉందో, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో. నేను రాస్తానని చెప్తా ఉన్నాను. ఒకప్పుడు రాతి బలం మీద రాశాను, చర్మ కాగితం మీద రాయించాను నా పిల్లలతో. ఇదిగో నా పిల్లల హృదయాలు నేను రాస్తాను. మరి ఆయన హృదయం ఇచ్చేది ఎవరు? ఆయన రాస్తా అని చెప్తా ఉన్నాడు. ఎవరు అవకాశం ఇస్తారు? ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్ది మందిగా
దేవుని యొక్క వాక్యం మీద ప్రేమ ఉన్న వారిగా మనమే ఆయన మాటలకు చెవియగుతా ఉన్నాం. ప్రభువా, నీ మాట నా హృదయం మీద రాయి. ఆ మాటలు నాలో ఉంటే నాకు ఎంతో మేలు, అవి నాకు ఆశీర్వాదకరములు, అవి నాకు చాలా ఉపయోగకరములు. ఇలా మనం దేవుని యొక్క మాటల పట్ల ఆసక్తితో ఉంటే మన జీవితాలు చాలా ఆనందకరంగా ఉంటాయి. ప్రియమైన దేవుడు, ఇప్పుడు చూస్తే లోకం పరిస్థితి చూస్తే మన ఇండియాలో ఇప్పుడు సమయం 8:40 రాత్రికాల సమయం. ఈ బాడీ అందరూ ఎలా ఉంటారంటే భోజనం చేసేసి దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటారు. చలి, వణుకు, ఇంట్లో ఉన్నా కానీ వణికే. గూగుల్ మీట్ అనేసరికి మీరు అందరూ వింటా ఉన్నారు. ఒకవేళ ఈ చలి తట్టుకోలేక దుప్పటి కప్పుకున్నా కానీ వినడమే ఈ పని. దేవుని మాట వింటే మనకు ఎంతో మేలు. ఆయన మాట వినడం వల్ల మనకు మేలు. దేవుని యొక్క మాటలు మనుషుల హృదయాల్లో ఉన్నాయా, ఎంతమంది హృదయాల్లో ఉన్నాయో తర్వాత ముందు మనకే మేలు కదా. ఉండడం వలన మనకి ఏంటి లాభం? ఒక మాట చదివిస్తాను, మీరు చదివిన మాట ఎప్పుడైనా చాలా సందర్భాలు చదివి ఉంటాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 19వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రభువా, దేవా, నీ మాట నా హృదయంలో ఉంటే, నా హృదయంలో ఉంచుకుంటే నేను పాపం చేయను, నేను పాపం జోలిపోను. ఒకవేళ అది జ్ఞాపకం వచ్చినా నా హృదయంలో నీ మాట ఉంది కాబట్టి ఇక నేను ఆ పాపం చేయను. నీ మాట నాకు గుర్తుంది, నీ మాట నా హృదయంలో ఉంది కాబట్టి నేను పాపం చేయను. ఒకవేళ లేకపోతే, ఒకవేళ మర్చిపోతే చేసేస్తాను. ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట గుర్తొచ్చిందంటే ఆ వస్తువు తీసుకొని వస్తాడు వ్యక్తి, మనం పంపిన వ్యక్తి. ఒకవేళ మర్చిపోయాడంటే మర్చిపోయాడన్నా, తీసుకురాలేకపోయాను అంటాడు. దేవుని యొక్క మాట మన హృదయాల్లో మనకు ఉండి అది గుర్తుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో, దేవుడి వాక్యం ఏం చెప్పిందో అది చేస్తాం, ఏం చేయకూడదో అది చేయకుండా ఉండిపోతాం. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని యొక్క ఆశ ఇదే. నా మాటలు, నా హృదయంలో నుండి వచ్చిన మాట నా పిల్లల హృదయాల్లో ఉండాలి. దేవుని యొక్క మాటలు కొత్త సంవత్సరంగా, క్రిస్మస్ సీజన్ పరంగా ఎందరో దేవుని యొక్క మాటలు వాగ్దానాలు కూడా తెచ్చుకోండి, చదువుకుంటారు, అవి బైబిల్లో పెట్టుకుంటారు. ఇక మంచి ఆల్బమ్స్ కొనుక్కుంటారు, అవి గోడ మీద ఎక్కించేసేస్తారు. దేవుని యొక్క మాటలు ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఉండాలని, నా హృదయంలో ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కానీ మనం ఎక్కడో గోడ మీద ఎక్కించేశాం. ఇక బైబిల్ విషయానికి వచ్చేస్తే బైబిల్ పాతబడిపోయి ఉంటుంది. వారం వారం మంచి మంచి భోజన పదార్థాలు తింటాం, చికెన్, మటన్, ఫిష్. ఒక్కొక్క దానికి ఖర్చు పెట్టాలంటే 200, 300, 700 అవుతుంది. ఒక బైబిల్ ఉంటే ఒక 300. సంవత్సరాలైనా కానీ చిరిగిపోతున్నా కానీ దేవుళ్ళు అదే బైబిలే. ముక్క పోయి ఉంటుంది, 2 పేజీలు పోయి ఉంటాయి. ఆ సైజు లేదు, ఏం లేదు. బయట తీసుకొని వస్తాం, చేతులు పెట్టుకొని వచ్చేస్తాం. దేవుని మాట మీద ఎంత ఆసక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది. ఆయన హృదయంలో వచ్చిన మాటలు ఆయన ఎంతో ప్రణాళికతో ఒక ప్లాన్గా రచించి ఆయన మన కళ్ళ ముందు తీసుకొని వచ్చాయంటే అది సులభమైనటువంటి ఇది కాదు, చాలా కష్టం. ఎంతో కష్టపడ్డాడు ఆయన మాట నిజంగా తీసుకొని వచ్చాడు. అవి మనం చదువుకోవాలి, మనకు మేలే, అందులో నష్టం లేదు. ప్రియమైన దేవుని పిల్ల, మరి దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఎంతవరకు ఉంచుకుంటా ఉన్నాం? దేవుని యొక్క మాటలు ఎంతవరకు మనం నేర్చుకుంటా ఉన్నాం? దేవుని యొక్క మాట వినడానికి వేగిరపడాలి. మనం తొందరపడితే ఎంత త్వరగా మనం ఆయన మాట వల్ల ఆసక్తితో ఉంటామో మన జీవితం అంత గొప్పగా మనం దేవుని ఎదిగిపోతాం. మీరందరూ దేవుని యొక్క మాటలు ఎవరు దైవశక్తి చెబుతున్నా కానీ ఆ మాటలన్నీ మీరు వింటూ చక్కగా రాసుకుంటూ మీ హృదయాల్లో ఉంచుకుంటూ వాటి ప్రకారంగా జీవిస్తే మనకి ఆత్మీయ జీవితాలు ఎంతో గొప్పగా వెలువెందిపోతాయి. దేవుని మాటలు అలా చెప్పగానే కొంతమంది అలా టకటగా చెప్పేస్తూ ఉంటారు, బస్సు బైబిల్ తీయకముందే. ఎందుకు? వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి ఆ మాటలు. కొంతమంది వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అవి ఎక్కడున్నాయో తెలియదు.
ప్రియమైన దేవుని పిల్ల, దేవుని యొక్క ఆశ నా మాటలు నా పిల్లలు తెలియాలి, నా హృదయంలో వచ్చిన మాటలు నా పిల్లల హృదయాల్లో ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ. ఈ యొక్క ఆశ దేవుడు అనుకున్న ఆ కళ మన విషయమై నెరవేరే విధంగా ఎప్పుడు ఆయన మాటలు వింటూ మీరందరూ ఇదే ఆసక్తి కనబరుస్తూ దేవుని సంతోషపరచాలని, ఎన్నో మాటలు మీరు నేర్చుకోవాలని, దేవుని కొరకు ఉన్నతంగా గొప్పగా బ్రతకాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తూ మరి కొన్ని మాటలు ముగిస్తున్న పిల్లలు మీకు అందరికీ ఇప్పటి వరకు విన్నా మీకు అందరికీ ప్రత్యేకమైన ఉందని తెలియజేసుకుంటున్నాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మహోన్నతులు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి ఇదిగో నాయన నీ హృదయంలో నుండి వచ్చిన మాటలు మా హృదయాల్లో ఉండాలని తండ్రి మీరు ఆశపడతా ఉన్నారు. మా హృదయం పలకల మీద మీరు రాసుకోవాలని తండ్రి మీరు సెలవిచ్చారు. ఆయన నిజమే నాయన, నీ యొక్క మాటలు మా హృదయంలో ఉంచుకుంటే మేము పాపం చేయము. పాపం చేయకపోతే పరలోకమే ప్రాప్తిస్తుంది. అట్టి వారిగా మేమందరం ఉండాలని మీరు రాయించిన మాటలు తెలుసుకున్న వారముగా తండ్రి మేము ఈ రీతిగా ఉండినట్లు మమ్మల్ని నడిపించామని నీ యొక్క మాటలు తండ్రి శ్రద్ధగా ఆసక్తితో విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, ఇంకా నీ యొక్క వాక్యములు తండ్రి అభివృద్ధి పరచండి. మేమందరం ఆ చోట్ల ఉన్న మేమందరం నీ యొక్క వాక్యం ముందు ఒకటిగా ఇప్పుడు ఎలా ఉన్నామో తండ్రి చివరి వరకు వాక్యం ముందు ఒకటిగా ఉంటూ నిన్ను సంతోషపరుస్తూ నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే విధంగా కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ ప్రార్థన నీ ప్రియకమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.